హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, నేను ఎంత చెప్పినా ధీరజ్ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను అమూల్య విషయంలో నేనేం తప్పు చేశాను? చేసిందంతా ఆ వల్లి. ఆ వల్లి బాగానే ఉంది, కానీ ధీరజే నన్ను అనుమానిస్తున్నాడు. ఎలా ఎలా ధీరజ్కి నిజం చెప్పాలి అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వస్తుంది. ఏంటి ప్రేమ, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ, ఇంకా దేని గురించక్క, ఆడే ఆ ధీరజ్ గాడి గురించే. నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. నేను వాడి మీద చూపించే ప్రేమంతా దొంగ ప్రేమనంట. అమూల్య విషయంలో నన్ను చాలా తప్పు పడుతున్నాడు. ఎలా అక్క, వాడికి నిజం ఎలా చెప్పాలి? ఆ శ్రీవల్లి చేసిన పనికి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి ఇక ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద కోపంతో రగిలిపోతూ, పద ప్రేమ, పద అని చెప్పి నర్మద ప్రేమ చెయ్యి పట్టుకొని ధీరజ్ దగ్గరికి లాక్కొస్తుంది. ఇక అది చూసిన ధీరజ్, ఏంటొదినా, మళ్ళీ ఇది ఏం చేసింది? ఇది చాలా తింగర్ది. మన ఇంట్లోనే ఉంటూ మన అన్నం తింటూ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి మేలు చేస్తుంది. దీని మాట నమ్మొద్దొదినా, మళ్ళీ నిన్నేం చేసింది అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద, ధీరజ్ ఇక ఆపుతావా ఏంటి? ఎందుకు ప్రేమనలా బాధ పెడుతున్నావు చెప్పు అనగానే అప్పుడు ధీరజ్, ఏంటొదినా, నీకు తెలియదా ఎందుకు బాధ పెడుతున్నానో? అది నా చెల్లెలి జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది. అలాంటి దాన్ని ఎలా క్షమించమంటావు వదినా అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, నువ్వు ప్రేమ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్, లేదొదినా, నువ్వు కూడా దీని మాయ మాటలు నమ్మి నిజమనుకుంటున్నావు. కానీ ఇది మన ముందు మంచిగాన నటిస్తూ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇది మేలు చేస్తుంది. దీని మాట నమ్మొద్దు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని కొట్టబోతూ ఉంటాడు. అది చూసిన చందు, ఒరేయ్ ధీరజ్, ఆగరా, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? భార్యని ప్రేమగా చూసుకోవాలి, ఎందుకురా తనని బాధ పెడుతున్నావు అనగానే అప్పుడు ధీరజ్, ఏంటన్నయ్య, నీకు తెలిసి కూడా మళ్ళీ నువ్వు కూడా నర్మద వదినలాగే మాట్లాడతావేంటి? ఇది మన ఇంటికి ఎంత ద్రోహం చేసిందో తెలియదా? దీన్ని చూస్తుంటేనే నాకు చిరాకు వేస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. వెంటనే ధీరజ్ చెంప పగలగొడుతుంది. చూడు, ప్రేమ గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? ప్రేమ వల్ల అమూల్య జీవితం నాశనం కాకుండా కాపాడింది. తన వల్ల ఈరోజు అమూల్య ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం ప్రేమ. ప్రేమ వల్లే అమూల్య బ్రతికింది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్, అవును బ్రతికింది, కానీ ఇదేం చేసింది? వాళ్ళ అన్నయ్యకి మేలు చేసింది. నా చెల్లెలి మెడలో తాళి వేసుకొని రమ్మని చెప్పి అది నా చెల్లెల్ని వాళ్ళింట్లో ఉండిపోయేలా చేసింది. వాడు అన్ని రోజులు నా చెల్లెల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో నీకు తెలియదా అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, అసలు ఆ రోజు ప్రేమ ఆ తాళి వేసుకొని రమ్మనకపోయి ఉంటే అమూల్య జీవితం నాశనమయ్యేది. ఊళ్ళో వాళ్ళందరూ నలుగురు నాలా రకాలుగా అమూల్య గురించి మాట్లాడుకునేవాళ్ళు. చూడు, ఇప్పుడు అమూల్యకి విశ్వాకి పెళ్లి కాలేదని అందరి ముందు ఒప్పుకుంది కాబట్టే ఇప్పుడు ఎవరు అమూల్య గురించి తప్పుగా మాట్లాడరు. ఇంకొకసారి ఇలా మాట్లాడామంటే ఊరుకోను అని నర్మద అనగానే ఇక ధీరజ్, లేదు, మీరు ఎంత చెప్పినా నేను ప్రేమ గురించి అలాగే మాట్లాడతాను. అది చేసిన తప్పుకి పశ్చాత్తాప పడేలా నేను చేస్తాను అని ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, ఇంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవడం లేదు కదా? అసలు అమూల్యకి విశ్వాకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది ఎవరో తెలుసా? ఏం తెలియక నువ్వు మాట్లాడుతున్నావు? అది చేసింది వల్లి. వల్లినే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏంటొదిన నువ్వు మాట్లాడేది? వల్లి వదిన ఇది చేయడమేంటి? ఇదో కొత్త ప్లానా? అయినా నువ్వు ప్రేమ బాధపడితే చూడలేవు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావా అనగానే అప్పుడు నర్మద, లేదు ధీరజ్, కావాలంటే
చందు బావని అడుగు, నిజం చెప్తాడు అని నర్మద అంటుంది. ఇక అప్పుడు ధీరజ్, అన్నయ్య నిజమా? నర్మ వదిన చెప్పింది నిజమా అనగానే అప్పుడు చందు, అవునరా, నర్మద చెప్పింది నిజం. ఈ విషయం నాకు కూడా తెలుసు. అందుకే నాకు తెలిసి నేను వల్లిని వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టి వచ్చేశాను. ఇక వల్లిని ఇంటికి తీసుకురానని చెప్పాను. ఈ విషయం నాకు నర్మద ప్రేమకి మాత్రమే తెలుసురా అనగానే ఇక ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇలా ఇది? అసలు అమూల్య విషయంలో నేను ప్రేమని ఎంతగానో బాధ పెట్టాను. తను ఎన్ని చెప్పినా వినకుండా నా మాటే నిజమనుకున్నాను. పాపం ప్రేమని ఇంట్లో నుంచి కూడా పంపించాలనుకున్నాను. కానీ వల్లి వదిన ఇలా చేసింటేందన్నయ్య అని ధీరజనగానే ఇక చందు చాలా బాధపడుతూ, అవునరా, వల్లి ఇలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు వల్లిని ఎంతగానో ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. కానీ తనని పెళ్లి చేసుకుంటే నా జీవితం సంతోషంగా ఉంటుందనుకున్నాను. తను మాయ మాటలు చెప్పి మనందరినీ మోసం చేసింది. ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే ఏమవుతాదో అర్థం కావడం లేదు. వల్లిని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. తను ఎప్పుడూ అబద్ధము చెప్పదు, ఏమీ చెయ్యదు అన్నట్టు వల్లి అందరి ముందు నటించింది. కానీ ఈ నిజం నాన్నకి చెప్తే ఏమైతుందో అని భయంతో చెప్పలేకపోయాను అని చందు బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ధీరజ్, అన్నయ్య బాధపడకన్నయ్య, ఎలాగైనా ఆ వల్లి నిజస్వరూపాన్ని నాన్న ముందు బయటపెట్టి బుద్ధి చెప్పుదాం అని ధీరజ్ అనగానే అప్పుడు చందు, ఒరేయ్, బుద్ధి చెప్పడం కాదురా, ఇక అది నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇక దాని మొహం చూడడానికి కూడా నేను ఇష్టపడను అని చందు అనగానే అప్పుడు ధీరజ్, అన్నయ్య, ఏదో ఒక తప్పని క్షమించు, అంతేకాని వల్లి వదినని దూరం చేసుకోవద్దు అని చెప్పి ఇక ధీరజ్ చందుని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు వీళ్ళను చూసి, ఇదేంటి అందరూ ఒకే దగ్గర ఉండి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వెంటనే రామరాజు అక్కడికి వస్తాడు. ఇక రామరాజును చూసిన చందు, ధీరజ్, నర్మద, ప్రేమ అందరూ కూడా షాకైపోయి చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్, ఇదేంటి నాన్న ఇక్కడికి వచ్చాడు? ఒకవేళ మేం మాట్లాడుకున్న మాటలన్నీ నాన్న వినేశాడా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు రామరాజు, ఒరేయ్, ఇక్కడేం చేస్తున్నారా? భోజనం చెయ్యకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏ విషయం గురించిరా అనగానే అప్పుడు ప్రేమ వెంటనే, అది మావయ్య, వల్లి అక్క అని అంటుంది. ఇక మాటలు విన్న అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే నర్మద, ఇదేంటి ప్రేమ వల్లి అని చెప్పింది అనుకొని ఇక రామరాజు, చెప్పమ్మా, ఏంటి వల్లికేమైంది? వల్లి వాళ్ళ పుట్టింట్లో ఉంది కదా, ఇప్పుడు వల్లి గురించి మాట్లాడుకునే అవసరం ఏముంది అని రామరాజు అనగానే ఇక నర్మద, అదే మావయ్య, వల్లి అక్క లేకుండా ఇంట్లో ఎలాగో ఉంది కదా, అందుకే వల్లి అక్క గురించి మాట్లాడుకుంటున్నాం అని నర్మద అంటుంది. ఇక అది విన్న రామరాజు, ఒరే చందు, ఇక రేపు ఉదయాన్నే వెళ్ళి వల్లిని ఇంటికి తీసుకురారా అనగానే ఇక చందు, సరే నానా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్, ఒసే తింగరదానా, ఏంటే వల్లి గురించి నాన్న ముందు మాట్లాడితే రేపు నాన్న వల్లి వదినని తీసుకురమ్మని చెప్తున్నాడు. అది అన్నయ్యకి ఇష్టం లేదు. అన్నయ్యని బాధ పెట్టిన వాళ్ళమే అవుతాం కదే అనగానే అప్పుడు ప్రేమ, ఒరే ధీరజ్, అనుకోకుండా వచ్చిందిరా, ఏం చేయను అని ప్రేమ అంటుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక చందు మాత్రం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద, బావా, నువ్వేమీ బాధపడొద్దు, ఎలాగైనా ఈ ఒక్క తప్పు క్షమించి వల్లి అక్కని ఇంటికి తీసుకురా బావా, మా వల్ల తన జీవితం నాశనమైపోకూడదు బావా అని చెప్పి నర్మద అనగానే ఇక చందు, చూడు నర్మద, వల్లి విషయం ఇక నాతో మాట్లాడవలసిన అవసరం లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి, కాస్త ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళండి అని చెప్పగానే ఇక నర్మద అక్కడి నుంచి బయటికి వస్తుంది. అది చూసిన సాగర్, ఏంటి నర్మద, అన్నయ్యతో ఏం మాట్లాడొస్తున్నావు అనగానే అప్పుడు నర్మద, అదేనండి వల్లి అక్క గురించి అనగానే ఇక సాగర్, వల్లి అక్క గురించి మాట్లాడడం ఏముంది అనగానే ఇక నర్మద, చూడండి అసలు వల్లి అని చెప్పి ఇక నర్మద జరిగిన విషయం మొత్తం కూడా సాగర్కి చెప్తుంది. ఇక వెంటనే సాగర్ చాలా కోపంతో రగిలిపోతూ, నర్మద, ఇక వల్లి మన ఇంట్లో అడుగు పెట్టడానికి
వీల్లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడిన ధీరజ్ చెంప పగలగొట్టి వల్లి నిజస్వరూపం బయటపెట్టిన నర్మద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.